హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 148తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పేద ధనిక అని లేకుండా అందరికీ అందుబాటు ధరలో ఉండేలా పిల్లల సేఫ్టీ కోసం వాళ్ళ కంపెనీ ద్వారానే స్వయంగా గాడ్జెట్స్ తయారు చేయాలి అని డిసైడ్ అయి సక్సెస్ఫుల్గా తయారు చేసి వాటిని లాంచ్ చేయబోతున్నాడు శివ్. పెద్దగా హంగామా లేకుండా కేవలం ఆఫీస్ స్టాఫ్, తన ఫ్యామిలీ మెంబర్స్, మీడియా మధ్యలో మాత్రమే లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తర్వాత అన్ని స్కూల్స్లో వాటి గురించి డెమో ఇచ్చి పిల్లలకి వాటిని ఎలా వాడాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేశాడు. వరుణ్ రాజ్ ఆ ఏర్పాట్లు చూసుకుంటుంటే శివ్ మిగిలిన వర్క్ చూసుకుంటున్నాడు. అమృత తండ్రితో చెల్లితో టైం స్పెండ్ చేస్తూ మధ్యాహ్నం వరకు గడుపుతుంది. దివ్య అప్పటికే చాలాసార్లు సారీ చెప్తుంటే, ఇంకాపు దివ్య, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అది చాలు. నీలో మార్పు కోరుకుంది నేను. నాన్న బాధపడుతున్నారనే. నాన్నకి మన ఇద్దరం ఒక్కటే. నా కోసం ఎంత ఆలోచిస్తారో నీకోసం కూడా అంతే ఆలోచిస్తారు. పిన్నిలో ఉన్న భయం వల్ల నిన్ను కూడా తప్పుదోవ పట్టించింది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, అది చాలు. నాన్న సంతోషంగా ఉంటారు. బాగా చదివి డిగ్రీ కంప్లీట్ చేస్తే ఎంబీఏ చేతు అని అమృత అనగానే, అమ్మో, ఇది కంప్లీట్ చేసి ఏదో ఒక జాబ్ చేసుకుంటా, ఇంక చదవడం అంటే నా వల్ల కాదు అని అంటుంది దివ్య. అలా అంటే ఎలా దివ్య? నీ భవిష్యత్ కోసం కదా. సర్లే, ముందు డిగ్రీ కంప్లీట్ చేయి, తర్వాత ఆలోచిద్దాం అంటుంది. లంచ్ టైం అవడంతో ఐషు వచ్చి లంచ్కి పిలుస్తుంది. వస్తున్నా అక్క అని. పద నాన్న అంటుంది అమృత. అందరూ లంచ్ చేశాక ఇంక రెడీ అవ్వండి, వెళ్దాం అని అంటారు రావు గారు. అప్పుడేనా? రెండే అయింది నాన్న. ఇప్పటి నుంచి వెళ్ళి ఏం చేస్తాం అక్కడ? అన్నయ్యకి డిస్టర్బెన్స్ తప్ప అంటుంది శ్రీ. ఆనందంకి తటు వస్తారా, ఇక్కడికి వస్తారా అడుగుతారు వంశీ. వాళ్ళ టైం కట్ వస్తామన్నారు. లంచ్ చేయగానే ఐషు మాత్రం పిల్లల్ని రెడీ చేయాలి కదా అని వాళ్ళని తీసుకుని వెళ్తే అమృతతో అశ్రు వెళ్తాడు. సరే, మీరందరూ రెడీ అయ్యేసరికి గంట, అక్కడికి వెళ్ళేసరికి అరగంట, అటు ఇటుగా అదే టైం అవుతుంది, కానివ్వండి. శివుకి లేట్ అంటే నచ్చదు అని అంటారు రాజ్యం గారు. కరెక్ట్ చెప్పావు జేజీ. వీళ్ళు రెడీ అవ్వాలంటే గంట కాదు, ఇంకో అరగంట వేసుకొని గంటన్నర వేసుకో అని తను రెడీ అయ్యి కిందకు వస్తున్న ఆశి అంటుంది. ఓయ్, నువ్వు చాలు శీలు, మా పరువు తీయడానికి అని అన్వి ఆశి దగ్గరికి రాబోతుంటే, అన్వి నుంచి తప్పించుకొని పరుగు పెడుతూ, ఇప్పుడే తిన్నావట్ట, నాతో పరుగు పెడితే ఇప్పుడు నువ్వు వచ్చేది ఉండదు, ఆయాసం వచ్చి బెడ్ ఎక్కేది ఉంటుంది, అవసరమా అంటుంది నవ్వుతూ. ఇప్పుడు తనతో ఆట కాదు కానీ వెళ్ళండి. శ్రీ, నువ్వు రాగలవా, ఇంట్లో ఉంటావా అని అడుగుతారు విజయ గారు. వస్తాన్లే, నా కొడుకు కోసం కొనాలి కదా అని అంటుంది నవ్వుతూ. మీ అన్నయ్య ఫ్రీగా స్పాన్సర్ చేస్తాడు కదా అమ్మా, మీరెందుకు కొనడం అని అడుగుతారు అప్పుడే అక్కడికి వచ్చిన రవి గారు. అన్నయ్య ఫస్ట్ లాంచ్ చేస్తున్నారు కదా, ఆడపిల్లలుగా మేము ఫస్ట్ కొంటాం, మా అన్నయ్య కోసం అని అంటారు శ్రీ అన్వి. అయితే డబ్బులు ఎక్కువ పట్టుకోండట, నేను రేట్ ఫిక్స్ చేస్తా మీకు అంటాడు ఆయు కిందకొస్తూ. ఒరేయ్, నువ్వప్పుడే బిజినెస్ చేస్తున్నావురా అని అన్వి అంటే, చెయ్యాలి కదా అట్టా అంటాడు ఆయు. మాటల తర్వాత ఇంక వెళ్ళండి, అదిగో ఇదిగో అంటూ 3 అయింది ఇక్కడే, పిల్లలు రెడీ కూడా అయిపోయారు అని విజయ గారు అరిచేసరికి ఎవరి రూమ్కి వాళ్ళు పరుగు పెడతారు. నువ్వు ఒక కర్ర పట్టుకోవాలి నాన్ని, అప్పుడే వాళ్ళు నీ మాట వినేది అని హాయు అంటాడు. నిజమేనన్న, అస్సలు మాట వినడం లేదు. అది సరే, మీరు రెడీ అయి వచ్చారు, అసలు ఎక్కడా, మీతోనే వచ్చాడుగా అని అడుగుతారు వాణిగారు. చిన్న మమ్మీ తీసుకువెళ్ళింది వాడిని, అడిగో వస్తున్నారు అని అమృత అసలు వస్తుంటే అటు చూపిస్తారు. అన్వేష్ రాలేదు మరి, తను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడా అని అడుగుతారు రాజ్యం గారు. లేదమ్మమ్మ, ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నారంట, ఇప్పుడే కాల్ చేశాను,
ఇటొచ్చి అటంటే లేట్ అవుతుందని డైరెక్ట్గా అటు వెళ్తున్నారు. అందరూ రెడీ అయి రావడంతో ఇంటి నుంచి స్టార్ట్ అవుతారు. కారులో వెళ్తూ ఉండగా, ఐచ్చు అట్ట, వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, నువ్వు స్లోగా పోనెత్తున్నావు, ఎందుకు అని అడుగుతాడు అశ్రు. అరే, ఐచ్చు కాదు, ఐషు అని ఎన్నిసార్లు చెప్పాలి? ఇంక మీ అమ్మ టమ్మీలో బేబీ ఉంది కదా, మరి ఫాస్ట్గా వెళ్తే అట్టకి ఇబ్బంది కదా అంటాడు ఆయు. మర్చిపోయా బావా అంటాడు అశ్రు. నీకు అసలు అమ్మ ఎక్కడ గుర్తుంటుంది అని శ్రీ అనగానే, అయ్యో బావా, అమ్మకి ఇప్పుడు ఏం చెప్పాలి? ఐ లైక్ యున్నా, ఐ లవ్ యున్నా అని చిన్నగా అడుగుతాడు అశ్రు. ఫస్ట్ది ఎలాగో పలకడం రాదుగా, సెకండ్ది చెప్పు, అయినా అదే చెప్పాలి ఇప్పుడు అంటాడు ఆయు. వెంటనే శ్రీ మీదకి దూకపోతుంటే, ఎన్నిసార్లు మర్చిపోతావురా, అట్ట మీదకి ఇప్పుడు ఎక్కకూడదు, ఇక్కడి నుంచి చెప్పు అని అంటాడు ఆయు. అబ్బబ్బా, మర్చిపోతున్నా బావా అని చేతితో తల కొట్టుకుంటుంటే ఐషు నవ్వుతూ, ఇప్పుడేం చెప్పాలని దూకుతున్నావు అని అడుగుతుంది. మా, ఐ లవ్ యూ అంటాడు ముద్దుగా. దీనికేం తక్కువ లేదు అని చిన్నగా నవ్వుతూ అంటుంది శ్రీ. నా అల్లుడు అంత ముద్దుగా చెప్తే తిరిగి రిప్లై ఇవ్వకుండా ఏదో అంటాం, మేము దీన్ని ఖండిస్తున్నాం అని ఆఫీస్ ముందు కారు ఆపుతూ అంటుంది ఐషు. రిప్లై మాకు నచ్చినప్పుడు ఇస్తాం అని కారు దిగుతుంది శ్రీ. పిల్లలు కూడా దిగ్గానే కారు పార్క్ చేయమని కీ ఇచ్చేసి లోపలికి వెళ్తారు. అందరూ వచ్చేయడంతో మీటింగ్ హాల్లో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక పక్కన, మీడియాకి ఇంకో పక్క కూర్చోడానికి అరేంజ్ చేస్తారు. ఫస్ట్ రాజు మాట్లాడుతూ, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, పిలవగానే ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని అందరినీ దేనికి పిలిచామనేది మీకు కొద్ది నిమిషాల్లో తెలుస్తుంది. ఇప్పుడు మా సీఈఓ మిస్టర్ శివాంష్ గారు మాట్లాడతారు అని చెబుతాడు. శివ్ లేచి నిలబడి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అని, కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన వల్ల నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. పిల్లలకి సేఫ్టీకి, వాళ్ళు ఏదైనా ప్రమాదంలో పడినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మార్కెట్లో ప్రస్తుతం ఉన్న గాడ్జెట్స్ అన్నీ చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నవి. అందరూ అలాంటివి కొని పిల్లలకి అవి అందివ్వలేరు. అన్ని తరగతుల వారికి అందుబాటు ధరలో అలాంటివి దొరికేలా మనమే ఎందుకు తయారు చేయకూడదు అన్న చిన్న ఆలోచన వచ్చింది. అది రాగానే వెంటనే అమలు చేశాను. చాలామంది టాలెంటెడ్ పీపుల్ మన దేశంలో ఉన్నారు. ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని వసుంధర ఇండస్ట్రీస్ ద్వారా వాటిని తయారు చేశాం. ఈరోజు వాటిని లాంచ్ చేయబోతున్నాం. త్వరలోనే వాటిని మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. మీడియా మిత్రులందరినీ ఎందుకు పిలిపించాను అంటే, ఏ విషయమైనా ఇప్పుడు మీడియా ద్వారానే ఫాస్ట్గా అందరికీ చేరుతుంది. ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది కాబట్టే మీ ద్వారా ప్రతి ఇంటికి ఈ విషయం తెలియాలని మిమ్మల్ని పిలిపించడం జరిగింది. ప్రస్తుతం ప్రతి చోట పిల్లల కిడ్నాప్స్ ఎక్కువైపోయాయి. అది ఒక్కటే కాకుండా పిల్లలు ఎప్పుడైనా ప్రమాదంలో పడినా, అనుకోకుండా ఎక్కడన్నా దారి మళ్ళినా ఈ గాడ్జెట్ ద్వారా మనం వాళ్ళని చేరుకోవచ్చు. ప్రస్తుతం 2 రకాలు తయారు చేశాం. వాటి గురించి, అవి ఎలా పనిచేస్తాయి అని ఆ ప్రాజెక్ట్ మొత్తం దగ్గరుండి చూసుకున్న మిసెస్ అమృతాన్వేష్ మీకు వివరిస్తారు అని శివ్ చెప్పగానే అమృత షాక్గా చూస్తూ, నేనెలా అని టెన్షన్ పడుతుంది. వెళ్ళు, పిలవగానే వెళ్ళాలి, లేకపోతే మీ బావగారికి కోపం వస్తుంది అని పక్కనే ఉన్న ఐషు అంటుంది. అక్క, నేను అసలు ఎప్పుడు ఇలా ఇంతమందిలో మాట్లాడలేదు అని అంటుంది అమృత. అలవాటు చేసుకో, ఈ కంపెనీలో ఇంక నీ బాధ్యత పెరుగుతుంది, ముందైతే మళ్ళీ పిలిపించుకోకుండా వెళ్ళు అని అంటుంది ఐషు. కమాన్ మిసెస్ అమృత అని శివ్ మళ్ళీ పిలవగానే అన్వేష్ వైపు చూస్తుంది అమృత. చిన్నగా నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అని కళ్ళతోటి చెప్తాడు అన్వేష్. అందరూ భయపడకుండా వెళ్ళు అని పంపిస్తారు. అమృత పైకి రాగానే, ఏంటి బావగారు, నేను చెప్పగలనా అని చిన్నగా అడుగుతుంది. దానికి సంబంధించిన వర్క్ మొత్తం నువ్వే కదా చూసుకున్నావు, తప్పకుండా చెప్పగలవు అని చెప్పి శివ్ వెళ్ళిపోతాడు. గుడ్ ఈవినింగ్ అని చెప్పి, మా సీఈఓ గారు చెప్పినట్టు అతి తక్కువ ధరకే
ఈ గాడ్జెట్స్ అందరికీ అందుబాటులో ఉంటాయి. ఒక గాడ్జెట్ హ్యాండ్కి పెట్టుకునేలా డిజైన్ చేశాం. అందులో ఎమర్జెన్సీ కాల్, ఇంకా తల్లి తండ్రి నెంబర్లు ఫీడ్ చేసుకునే విధంగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా ఆపద కలిగినప్పుడు వాళ్ళు మొత్తం ఆన్ చేసే పని లేకుండా 3 బటన్స్ చిన్నవి అమర్చాం. అందులో ఒకటి పోలీసులకు సంబంధించింది, ఒకటి తండ్రికి, ఒకటి తల్లికి. అవి నొక్కగానే వెంటనే సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. 3 ఒకేసారి నొక్కినా పర్వాలేదు, ఒక్కొక్కటి నొక్కినా పర్వాలేదు. ఇంకొక చిన్న బటన్ ఇచ్చాము అందులోనే. అది నొక్కితే డైరెక్ట్గా తన ముగ్గురిలో ఎవరో ఒకరితో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక రెండోది కెమెరా. ఇది కేవలం ఒక బటన్ సైజులో తయారు చేశాం, కానీ పని మాత్రం చాలా ఎక్కువ చేస్తుంది అది. దానిని పిల్లలకి ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ డ్రెస్కి మెడ దగ్గర భాగంలో దాన్ని స్టిక్ చేస్తే దానికి సంబంధించిన విజువల్స్ చూడ్డానికి తండ్రి ఫోనుకు కానీ తల్లి ఫోనుకు కానీ కనెక్ట్ చేయొచ్చు. తల్లి తండ్రి ఎవరి ఫోన్కి అది సెట్ చేసుకున్నా అప్పుడప్పుడు వాటిని చూస్తూ ఉంటే మీ పిల్లల గురించి కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది. వీటిని చాలా తక్కువ ధరలోకి మార్కెట్లో రిలీజ్ చేయాలని మా సిఈఓ సార్ అభిలాష. ప్రాఫిట్ ఇందులో అస్సలు చూడడం లేదు. హ్యాండ్కి పెట్టుకునే దాని ధర 3,000 రూపాయలు గాను, కెమెరా ధర 1000 రూపాయలు గాను మేము నిర్ణయించాం. రేపొద్దున మార్కెట్లో వాటిని అంతకంటే ఎక్కువ రేటుకి ఎవరు అమ్మినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటారు. మేము నిర్ణయించిన ధరకే అమ్మడానికి ఇష్టపడిన వాళ్ళకి మాత్రమే మేము వీటిని అందించాలి అనుకుంటున్నాం. ఇప్పుడు వీటిని మీకు చూపించబోతున్నాం అని అమృత అక్కడితో ముగిస్తుంది. శివ్ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కలిసి వాటిని లాంచ్ చేస్తారు అని పిల్లలందరినీ పైకి పిలుస్తాడు. మీడియా వాళ్ళకి చిన్న విజ్ఞప్తి, పిల్లలెవరి ఫోటోలు మాత్రం మీడియాలో రాకుండా చూసుకోండి. ఓన్లీ ప్రొడక్ట్స్ మాత్రమే మీరు ఫోకస్ చేసి చూపిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక బాక్స్ పిల్లల చేతికిచ్చి దాన్ని ఓపెన్ చేయండి అని చెబుతాడు శివ్. హన్సిక, రాజ్ ఇద్దరు కొడుకులు కూడా అక్కడే ఉంటారు. ఓపెన్ చేయి పాపా అని అశ్రు అనగానే ఆయు, ఆశి ఇద్దరూ కలిసి ఆ బాక్స్ మూతని ఓపెన్ చేస్తారు. అందులో ఉన్న 2 గ్యాడ్జెట్స్ని బయటికి తీసి చూపిస్తారు ఆయు, ఆశి. ఒకటి చూడడానికి అచ్చం బ్యాండ్ లాగా కనిపిస్తుంది. కెమెరా కూడా వాళ్ళ డ్రెస్సెస్ మీద పడితే అది ఒక డిజైన్లా అనిపిస్తుంది తప్ప కెమెరా అని ఎవ్వరూ అనుకోరు. ప్రొజెక్టర్ మీద వాటిని ప్లే చేస్తూ ఉండడంతో మీడియా వాళ్ళు వాటిని ఫోటోలు తీసుకోవడం మొదలు పెడతారు. వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నాక మీడియా అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత శ్రీ వెళ్ళి ఫస్ట్ అశ్రు కోసం కొనాలి అనుకుంటే, అట్టా 2 కలిపి నీకు కాబట్టి 1,00,000 ఇచ్చేసాయి అంటాడు ఆయు నవ్వుతూ. చూసావా అన్నయ్య, వాడు ఎలా అడుగుతున్నాడు అని శ్రీ అనగానే, అత్తకు మాత్రమే ఈ రేటా నాన్న అని నవ్వుతూ అడుగుతాడు శివ్. అత్తలిద్దరికీ నన్న అని అనగానే, ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వను, మీ అత్త అల్లుడు చూసుకోండి అని శివ్ పక్కకి వెళ్ళిపోతాడు. ఒరే, 2 కలిపి 4,000 అయితే ఏకంగా 1,00,000 రూపాయలు అన్నావు, ఎన్ని రెట్లు ఎక్కువ వేసావురా మాకు. సర్లే, అల్లుడు గారు అడిగాక మాకు తప్పుతుందా అని ఆనందని పిలిచి 1,00,000 రూపాయలు ఇప్పించగానే 2 శ్రీ చేతిలో పెడుతుంది ఆశి. అన్వి కూడా అలాగే చేయగానే, ఇప్పుడొచ్చే మనీ అంట నాన్న చారిటీకి ఇస్తానన్నారు, మీరేం ఫీల్ కాకండి అట్టలు అని అంటాడు ఆయు. అత్త సొమ్ము అల్లుడు దానమంటే ఇదే మరి అని ఇద్దరు అత్తలు నవ్వుకుంటూ కిందకు వెళ్ళిపోతారు. బుజ్జమ్మ, నువ్వు కూడా కొను మా కోసం, నువ్వు కొనవా అని అడుగుతుంది ఆశి. ఎందుకు, నా దగ్గర కూడా డబ్బులు లాగడానికా అని ఐషు చిన్నగా నవ్వుతూ అనగానే, సిటీలోనే ది ఫేమస్ డాక్టర్, డబ్బుల కోసం చూస్తే ఎలా, వచ్చి కొను అని అంటారు ఇద్దరు. ఆయన బిజీగా ఉన్నారు, ఆ బిజీ తగ్గాక కొంటామండి, ప్రస్తుతం నా దగ్గర మనీ లేదు అని అంటుంది ఐషు. నీ దగ్గర డబ్బులు లేవంటే ఈ అశ్రు కూడా నమ్మడు బుజ్జమ్మ అని ఆశి అంటుంటే కొనేదాకా వదలరని వెళ్ళి కొంటుంది. కాసేపు అక్కడే సరదాగా స్పెండ్ చేసేసి
ఇంటికి ప్రయాణం అవుతారు అందరూ. కథ కొనసాగుతుంది. మై డియర్ రీడర్స్, అస్సలు కామెంట్స్ ఇవ్వడం లేదు ఎవరు. నిన్న మరీ దారుణం. 1, 2 మీరిచ్చే కామెంట్సే మాకు బూస్ట్. మా కష్టం మర్చిపోతాం. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.